నడిగిరికి వణకం. ద ఘోస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ టైటిల్ రొటీన్కి భిన్నంగా ఉండటంతో ఒక సపరేట్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. దానికి తోడు హీరో నాగార్జున కాబట్టి ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చి పడింది. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు అనగానే ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఇంతకు ముందు గరుడ వేగ లాంటి మాస్టర్ పీస్ అందించాడు కాబట్టి. ఆ సినిమాతో తనలో టన్నుల కొద్దీ టాలెంట్ ఉందని ఆ డైరెక్టర్ నిరూపించుకున్నాడు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ క్రేజీ హీరో అయిన నాగ్ కాంబోలో ద ఘోస్ట్ రూపొందడంతో సబ్జెక్ట్ ఏదో బలమైనదే అయ్యుంటుందన్న నమ్మకాలు జనాల్లో ఏర్పడ్డాయి. ఆ నమ్మకాలకి తగినట్టుగానే టీజర్, ట్రైలర్, ప్రోమోలన్నీ అదరగొట్టేశాయి. సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఆ ప్రోమోలు చూసిన తరువాత ఖచ్చితంగా ద ఘోస్ట్ సినిమా దడ పుట్టించడం ఖాయమేనని ఫిక్స్ అయ్యారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: విక్రమ్ అంటే నాగార్జున ఒక ఇంటర్పోల్ ఆఫీసర్. ప్రియా అంటే సోనాల్ చౌహాన్ కూడా ఒక ఆఫీసరే. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండే వీళ్ళిద్దరూ ఈస్ట్ అరేబియాలో ఒక ఆపరేషన్ను సక్సెస్ చేస్తారు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దానివల్ల నాగార్జున తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. సోనాల్ చౌహాన్ కూడా అతన్ని వదిలేసి ముంబైకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 5 ఏళ్ల తరువాత నాగార్జునకు ఒకరోజు ఊటీలో ఉండే అను అంటే గుల్పనాగ్ నుంచి ఫోన్ వస్తుంది. తనతో పాటు తన కూతురిని కూడా చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్తుంది. అంతే, ఆ మాట విన్న వెంటనే నాగార్జున ఊటీకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరిని రక్షించే బాధ్యతను తన భుజాన వేసుకుంటాడు. అసలు నాగార్జునకి గుల్పనాగ్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఆమె కోసం, ఆమె కూతురి కోసం ఎందుకు తన లైఫ్ని రిస్క్లో పెడతాడు? అసలు గుల్పనాగ్ని, ఆమె కూతురిని చంపాలని చూస్తున్న వ్యక్తులు ఎవరు? ఇంతకు 5 ఏళ్ల క్రితం నాగార్జున ఎందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు? 5 ఏళ్ల క్రితం ఇతనికి దూరమైన ప్రియ మళ్ళీ ఎలా దగ్గరైంది? చివరికి ఏమవుతుంది అనేదే ఈ సినిమా కథ. అనాలిసిస్: ఈ సినిమా స్టోరీ లైన్ చాలా చిన్నది. ప్రమాదంలో ఉన్న ఒక లేడీని, ఆమె కూతురిని హీరో ఎలా రక్షిస్తాడు అన్న పాయింట్ చుట్టే ఈ సినిమా కథ అల్లుకొని ఉంటుంది. అయితే ఈ పాయింట్ చుట్టూ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు అల్లిన కథ మాత్రం సూపర్ అని చెప్పుకోవాలి. ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా అంటే ఎలా ఉండాలో అంతే సమర్థవంతంగా ఈ చిత్రాన్ని అతడు తీర్చిదిద్దాడు. మరీ ముఖ్యంగా థ్రిల్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడా డౌన్ అవ్వకుండా చివరి వరకు దాన్ని మెయింటైన్ చేసిన తీరుకి డైరెక్టర్ని మెచ్చుకోవాల్సిందే. నిజానికి ఇలాంటి థ్రిల్లర్ సినిమాల విషయంలో చాలామంది డైరెక్టర్లు ఒక దశ దాటిన తరువాత చేతులు ఎత్తేస్తారు. చివరి వరకు థ్రిల్లింగ్ని మెయింటైన్ చేయలేక సతమతమవుతుంటారు. కానీ ఇక్కడ ప్రవీణ్ సత్తారు మాత్రం ఇతరుల్లాగా తడబడలేదు. తాను ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాడో అది గాడి తప్పకుండా థ్రిల్లింగ్ వేలోనే ప్రజెంట్ చేశాడు. అండర్ వరల్డ్ నేపథ్యానికి కార్పొరేట్ క్రైమ్ని అతడు జోడించిన విధానం చాలా బాగుంది. అంతేకాదండోయ్, నాగార్జున సినిమాల్లో జనాలు ఏదైతే కోరుకుంటారో ఆ రొమాన్స్ కూడా ఇందులో ఉంది. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్లకు కూడా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు పెద్దపీట వేశాడు. వాస్తవానికి థ్రిల్లింగ్ సినిమాల్లో రొమాన్స్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ని జోడించడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. థ్రిల్ ఫ్యాక్టర్ బెడిసి కొట్టకుండా ఆ 2 పాయింట్లతో ప్రేక్షకులను కనెక్ట్ చేయాలంటే కత్తి మీద సాము వంటిదే. ఆ ఛాలెంజ్ని కూడా ఇక్కడ డైరెక్టర్ ప్రవీణ్ చాలా ఈజీగా డీల్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ డైరెక్టర్ని మెచ్చుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే అతడు కథలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా తాను అనుకున్న కంటెంట్కే కట్టుబడి సినిమాను నడిపించాడు. మొదట్లో సినిమా కాస్త నిదానంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ తరువాత అసలైన కథలోకి వెళ్ళాక సినిమా ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో సినిమా నడుస్తుంది. ట్విస్టులు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక ఫస్ట్ హాఫ్లో వేసిన చిక్కుముడుల్ని సెకండ్ హాఫ్లో డైరెక్టర్ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ పోతాడు. మధ్య మధ్యలో వచ్చే డ్రామా కాస్త డల్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఆ వెంటనే వచ్చే సీన్లు మళ్ళీ హై పిచ్లోకి తీసుకెళ్తాయి.
చివరగా క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ సినిమాలో మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీన్ల గురించి. అవన్నీ రొటీన్కి భిన్నంగా చాలా కొత్తగా ప్రత్యేకంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కత్తితో నాగార్జున చేసే పోరాటాలు అయితే పీక్స్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మేబీ అలాంటి యాక్షన్ సీక్వెన్స్లను టాలీవుడ్లో ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అసలు ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఆ సీన్లు వచ్చాయి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ వీటన్నిటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అలాగని ఇందులో లోపాలు లేవని కాదు. కొన్ని సీన్లు లాజిక్ లేకుండా సాగిపోతాయి. అక్కడక్కడ బోరింగ్గా అనిపించే డ్రామా కూడా ఉంటుంది. అక్కడక్కడ వచ్చే రొమాంటిక్ సీన్లు కూడా సినిమా వేగాన్ని తగ్గించినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ అవుట్పుట్ మాత్రం ఆ లోపాల్ని డామినేట్ చేసేలా ఉంటుంది. అంటే అవి మరీ పెద్ద అడ్డగోడలాగా అనిపించవు. హైవేలో ఎక్కడో ఒక చోట టోల్ గేట్స్ ఉన్నట్టు అవి కొంచెం సినిమా వేగాన్ని తగ్గించి అలా మాయమవుతాయి అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఘోస్ట్ కత్తికి పదును చాలా ఎక్కువే. నటీనటుల విషయానికి వస్తే ఇలాంటి ఆఫీసర్ పాత్రలు నాగార్జునకు కొట్టిన పిండే. ఆల్రెడీ ఆఫీసర్, వైల్డ్ డాగ్ సినిమాల్లో ఆ రోల్స్లో నటించి వారెవ్వా అనిపించాడు. ఇప్పుడు ఇందులో కూడా విక్రమ్ పాత్రలో తనని కొట్టేవాడు లేడు అన్నట్టుగా అదరగొట్టేశాడు. ఈ వయసులో కూడా నాగార్జున ఫిట్నెస్ చూసి నాకు నిజంగానే అసూయ కలిగింది. యాక్షన్ సీన్స్లో అయితే ఆయన చాలా స్టైలిష్గా కనిపించాడు. ఇక సోనాల్ చౌహాన్ తన అందంతో మాయ చేయడంతో పాటు ఆఫీసర్ రోల్లో యాక్టింగ్తోనూ అదరగొట్టేసింది. విశేషం ఏమిటంటే ఇందులో ఆమె యాక్షన్ సీన్స్లో కూడా ఆకట్టుకుంది. గుల్పనాగ్, ఆమె కూతురుగా నటించిన అనిఖా అనే అమ్మాయి కూడా బాగా నటించారు. విలన్గా మనీష్ చౌదరి మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. ఇతర నటీనటులు మామూలే. ఇక మార్క్ కే రాబిన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్గా నిలిచింది. చాలా సీన్లను తన బీజిఎంతోనే లేపాడు. సబ్జెక్ట్కి సూట్ అయ్యే స్కోర్తో మనల్ని కూడా ఆ మూడ్లోకి తీసుకెళ్లాడు. ముఖేష్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. దినేష్ సుబ్బరాయన్, కేచ్ సమకూర్చిన యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అవే ఈ చిత్రానికి ప్రధాన బలం. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని సీన్లను తీసేసి ఉంటే కథనంలో మరింత వేగం ఉండేది. ఇక ప్రవీణ్ సత్తారు డైరెక్టర్గా మరోసారి తన సత్తా చాటాడు. ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. కాకపోతే అక్కడక్కడ ఉన్న లోపాల విషయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.